తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి స్వాగతం సుస్వాగతం. గడప గడపకి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో తెలియాలని, మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో పెళ్లి జరగాలని ఒక మంచి ఉద్దేశంతో అయితే ఈరోజు మీ అందరి కోసం పద్మశాలి అమ్మాయిలను అయితే తీసుకొచ్చామండి. పద్మశాలి కుటుంబ సభ్యులకు నా నమస్తే. ఈరోజు మీ అందరి కోసం పద్మశాలి అమ్మాయి డాక్టర్స్, ఎన్ఆర్ఐ, సాఫ్ట్వేర్, ప్రైవేట్ జాబ్ చేసే అమ్మాయిలు అయితే తీసుకొచ్చామండి. అమ్మాయి వివరాలు ఏంటి, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళు ఎక్కడ సెటిల్డ్ అయ్యారు, ఎలా కావాలి అనుకుంటున్నారు, వాళ్ళ కోరికలు ఏంటి అనేది మీ ముందుకైతే తీసుకొచ్చామండి. ఈరోజు ఆ విషయాలు ఏంటో యాంకర్ మాటలో విందాం. పద్మశాలి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఈ రోజు మీ అందరి ముందుకి పద్మశాలి అమ్మాయిల బయోడేటాస్ అయితే తీసుకొచ్చాము. అందులో మొదటగా సాఫ్ట్వేర్ జాబ్ చేసే అమ్మాయి బయోడేటా అయితే తీసుకొచ్చేసానండి. మరి ఆ అమ్మాయి వివరాలు ఏంటి, ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్న అబ్బాయిని కోరుకుంటుంది, ఎలాంటి జాబ్ చేస్తుంది, ఎక్కడ ఉంటుంది అనే పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 19/5/1999, ఎత్తు 5'3" ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేశారు. ఈ అమ్మాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుందండి. మరి సంవత్సరానికి వచ్చేసి 18 లక్షల ప్యాకేజీలో ఉంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, మాకు పద్మశాలి క్యాస్ట్ లోనే మంచి అందమైన అబ్బాయి కావాలి అని కోరుకుంటున్నారు. అమ్మాయికి 18 లక్షలు వస్తుందంటే అబ్బాయికి ఆటోమేటిక్ గా కొంచెం ఎక్కువనే కావాలని కోరుకుంటారు కదండి. ఈ అమ్మాయి వాళ్ళు కూడా అలానే కోరుకుంటున్నారు. అమ్మాయి కంటే ఎక్కువ ప్యాకేజీ ఉన్న అబ్బాయి మాత్రమే కావాలి అని మాత్రమే వీళ్ళ పేరెంట్స్ కోరుకుంటున్నారని. అబ్బాయి హైదరాబాద్ లో జాబ్ చేసిన, బెంగళూరులో చేసిన, చెన్నైలో చేసినా పర్వాలేదండి. అంటే ప్లేస్ ఎక్కడైనా పర్వాలేదు, కానీ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉండి మంచి ప్యాకేజ్ ఉండే అబ్బాయి మాత్రమే కావాలి అని కోరుకుంటున్నారు. అదే పద్మశాలి క్యాస్ట్ లో ఇలాంటి అమ్మాయి కోసం మీరు చూస్తున్నట్లయితే, అందులోనూ హైదరాబాద్ లో ఉండే అమ్మాయి మీరు కూడా కావాలి అనుకుంటే, జాబ్ చేసే అమ్మాయిని కావాలి అనుకుంటే ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు, దండగా కదండి. అమ్మాయి డీటెయిల్స్ ఎంత చక్కగా చెప్పారో. అమ్మాయి హైదరాబాద్ లో ఉంటున్నారు కాబట్టి హైదరాబాద్ లో వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీని అయితే కోరుకుంటున్నారు. అమ్మాయికి 18 లక్షల ప్యాకేజ్ ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ ప్యాకేజ్ ఉన్న అబ్బాయిని మాత్రం కోరుకుంటున్నారు. మరో డాక్టర్ అమ్మాయిని కూడా మీకోసం తీసుకొచ్చామండి. అమ్మాయి వివరాలు ఏంటో విందామా? యాంకర్ నవ్య మాటలో విందాం. ఈ రోజు మీ అందరి ముందుకి పద్మశాలి క్యాస్ట్ లో డాక్టర్ అమ్మాయిని తీసుకొచ్చామండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 25/2/1994, ఎత్తు 5'5" ఉంటారు. ఎడ్యుకేషన్ MBBS కంప్లీట్ చేశారు. మరి ఈ అమ్మాయి ఓన్ గా క్లినిక్ పెట్టుకుందండి. ఓన్ గా హాస్పిటల్ అనేది రన్ చేస్తుంది హైదరాబాద్ లోనే, అది కూడా మియాపూర్ లో చేస్తుంది. నెలకు వచ్చేసి 3 lakhs వరకు ఇన్కమ్ వస్తుందండి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, అమ్మాయి ఎలాగో డాక్టర్ కాబట్టి అబ్బాయి కూడా డాక్టర్ అయినా పర్వాలేదు, సాఫ్ట్వేర్ అయినా పర్వాలేదండి, మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ మాత్రమే కావాలి అని కోరుకుంటున్నారు. వీళ్ళ పేరెంట్స్, వీళ్ళ అమ్మాయి సైడ్ వాళ్ళు కూడా మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీయే. వీళ్ళు ఇక్కడ మియాపూర్ లోనే ఉంటున్నారు. మీకు కూడా ఇలాంటి అమ్మాయినే కావాలి అని కోరుకుంటే, అందులోనూ డాక్టర్ సంబంధమే కావాలి అనుకుంటే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు, దండగా. విన్నారు కదండి అమ్మాయి డీటెయిల్స్ అని ఎంత చక్కగా, ఎంత వివరంగా మన నవ్య మేడం గారు చెప్పారు. డాక్టర్ గానీ, సాఫ్ట్వేర్ గానీ ఇలాంటి అబ్బాయిని అయితే కోరుకుంటున్నారు. ఏంటంటే అమ్మాయి డాక్టర్ కాబట్టి మంచి అబ్బాయిని, మంచి అందమైన అబ్బాయిని అయితే కావాలి అనుకుంటున్నారు. మరో అందమైన అమ్మాయిని కూడా తీసుకొచ్చాము. ఇలా అనుకుంటున్నారా? అమ్మాయి చాలా అందంగా, క్యూట్ గా ఉంటుంది. ఇలాంటి అమ్మాయి కోసం చూస్తున్నారా? ఈ అమ్మాయి వివరాలు చెప్పేయమంటారా? మీరు వినాలని వెయిట్ చేస్తున్నారా? ఈ రోజు నేను మరో సాఫ్ట్వేర్ అమ్మాయిని, అది కూడా పద్మశాలి క్యాస్ట్ లోనే తీసుకొచ్చేసానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 5/8/1996, ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేసింది. అమ్మాయి ప్రెసెంట్ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. సంవత్సరానికి 10 లక్షల ప్యాకేజీలో ఉందండి. మరి వీళ్ళు ఉండేది ఇక్కడే బోడుప్పల్లో ఉంటున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, పద్మశాలి క్యాస్ట్ లోనే అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేసే అబ్బాయి మాత్రమే కావాలి అనుకుంటున్నారు. హైదరాబాద్ మ్యాచెస్ అయినా, అబ్రాడ్ మ్యాచెస్ అయినా మాకు ఓకే అండి, మేము అమ్మాయిని పంపించడానికి రెడీగా ఉన్నాము అని కోరుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయిని మీరు కూడా కావాలి అనుకుంటే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. విన్నారు కదండి అమ్మాయి గురించి ఎంత చక్కగా వివరంగా విన్నారో. ఇలాంటి అమ్మాయి కోసం అబ్బాయిలు కూడా ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చామండి. ఎలా అనుకుంటున్నారా? మన ప్రైవేట్ ఎంప్లాయీగా చేస్తున్నారండి. ఈ అమ్మాయి వివరాలు అయితే మీరు చక్కగా ఖచ్చితంగా వినేసేయండి, ఎందుకంటే మళ్ళీ మిస్ అయిపోతే మీ వివరాలు వినలేరు కాబట్టి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 7/1/1999, ఎత్తు 5'4" ఉంటుంది. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేసిందండి. ఈ అమ్మాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోని ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. మరి సంవత్సరానికి వచ్చేసి 6 లక్షల ప్యాకేజీలో ఉంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే వీళ్ళు కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. ఇద్దరే సిస్టర్స్ అండి. ఇద్దరు సిస్టర్స్ లో ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి, ఇంకో చిన్న అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి చదువుకుంటుంది.
వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే హైదరాబాద్ లో ఉండే అబ్బాయి అయితే పర్వాలేదండి, అబ్బాయి వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ అయినా కూడా పర్వాలేదు, మేము చేసుకుంటున్నాం. ఆ అబ్బాయి సాఫ్ట్వేర్ అయినా బిజినెస్ అయినా ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా పర్వాలేదండి, కొంచెం మంచి ప్యాకేజ్ ఉండి ఓన్ హౌస్ ఉన్న అబ్బాయి అయితే చాలు అని కోరుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయిని మీరు కూడా కావాలి అనుకుంటున్నారా? అందులోనూ హైదరాబాద్ లో ఉండే అమ్మాయినే కావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. విన్నారు కదండి అమ్మాయి వివరాలు, హైట్, ఎడ్యుకేషన్, జాబ్ కూడా ఏంటంటే ఈ అమ్మాయి ప్రైవేట్ గా జాబ్ చేస్తున్నారు. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అండి. ఈ చిన్న కుటుంబం నుంచి అమ్మాయిని మీరు కావాలి అనుకుంటున్నారా? వెంటనే వచ్చేసండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చామండి. ఎలా తెచ్చారు ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 15/10/1998, ఎత్తు 5'6" ఉంటారు. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి డిగ్రీ కంప్లీట్ చేసిందండి. మరి ప్రజెంట్ అయితే జాబ్ ఏం చేయడం లేదు. అంటే పెళ్లి తర్వాత వాళ్ళు అబ్బాయి వాళ్ళు చేయమంటే చేస్తాం. వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే అబ్బాయి వాళ్ళు కూడా హైదరాబాద్ లో ఉన్న అబ్బాయి అయినా పర్వాలేదు, అటు ఏపీ అయినా తెలంగాణ అయినా పర్వాలేదండి, కొంచెం మంచి మనస్తత్వం ఉన్న ఫ్యామిలీ అయితే చాలు అనుకుంటున్నారు. అందులోనూ సాఫ్ట్వేర్ జాబ్ చేసిన, బిజినెస్ చేసిన, ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా పర్వాలేదండి, కొంచెం హైదరాబాద్ లో ఓన్ హౌస్ అట్లా ఉండే ఫ్యామిలీ అయితే చాలు అనుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయిని మీరు కూడా కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. విన్నారు కదండి అమ్మాయి వివరాలు ఏంటో, ఎంత చక్కగా, ఎంత వివరంగా, ఎంత అందంగా నవ్య మాటల్లో విన్నాం కదా. ఇలాంటి అమ్మాయి కోసం మీరు పద్మశాలలో ఎదురు చూస్తున్నారా? వెంటనే వచ్చేసండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయిని అయితే తీసుకొచ్చామండి. ఎలా అని చూస్తున్నారా? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, సాఫ్ట్వేర్ జాబ్ చేసే అమ్మాయిని అయితే తీసుకొచ్చామండి. అమ్మాయి వివరాలు ఏంటో మన నవ్య మాటల్లో విందాం. సో విన్నారు కదండి మేడం చెప్పినట్టు, మరి ఈ రోజు కూడా నేను సాఫ్ట్వేర్ అమ్మాయిని తీసుకొచ్చాను. మరి ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 29/1999, ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేసింది. అమ్మాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. సంవత్సరానికి 5 లక్షల ప్యాకేజీలో ఉందండి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే పద్మశాలి క్యాస్ట్ లోనే మంచి అందమైన అబ్బాయి కావాలి అనుకుంటున్నారు. ఓసీబీసీ అయినా మేము చేసుకోవడానికి ముందుకు వస్తున్నామండి అంటున్నారు. అబ్బాయి ప్రైవేట్ జాబ్ చేసినా, సాఫ్ట్వేర్ చేసినా, ఎలాంటి బిజినెస్ చేసినా కూడా మాకు ఓకే అండి, మాకు అలాంటి అబ్జెక్షన్స్ ఏం లేవు, ఇలానే ఉండాలి ఇలా అని ఏం లేదు, వచ్చే అమ్మాయిని మంచిగా చూసుకొని మాట తీరు అనేది మంచిగా ఉంటే చాలు అని మాత్రం వీళ్ళు కోరుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయిని మీరు కూడా కావాలి అనుకుంటే వెంటనే వచ్చేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. విన్నారు కదండి ఈ అమ్మాయి వివరాలు, హైట్, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్. ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్ చేసింది కాబట్టి ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ అయినా, ప్రైవేట్ అయినా, బిజినెస్ అయినా ఏదైనా పర్లేదు అంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం పద్మశాలి అబ్బాయి తల్లిదండ్రులు మీరు ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వీడియోని వాళ్ళకైతే షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే వచ్చేసండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. ప్రతి వీడియో విన్నారు కదండి, ప్రతి వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వింటేనే మీకు ఎలాంటి బయోడేటాస్ వచ్చాయి అంటే ఎలాంటి అమ్మాయి వాళ్ళు వచ్చారు, లేదు అబ్బాయి వాళ్ళు వచ్చారు అనేది, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళు ఎలా కోరుకుంటున్నారు, ఎంత చదివారు అనేది పూర్తి వివరాలు మీకు వీడియో అనేది పూర్తిగా వింటేనే అర్థమవుతుందండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే పద్మశాలి క్యాస్ట్ లోనే ఇలాంటి అమ్మాయిలను మీరు కూడా కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు, దండగా. ఇలాంటి అప్డేట్స్ మీరు ప్రతిరోజు వినాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. థ్యాంక్ యూ.